హాయ్ ఫ్రెండ్స్, అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎంతగానో ఎదురు చూసే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఒక పండుగ, వాళ్ళ మధ్యన జరుపుకునే పండుగ అదేనండి రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ మనకి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ సంవత్సరం మనకి ఆగస్టు 9వ తారీఖున వచ్చింది. అసలు రాఖీ అంటే ఏంటి? రక్షాబంధన్ అంటే రక్షణ కోసం కట్టే ఒక బంధం. రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యన అనుబంధానికి ప్రేమకు ప్రతీక. సోదరిమణులు తమ అన్నలకు రాఖీలు కట్టి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అన్నలు కూడా తమ చెల్లెళ్లకు కానుకలు అందజేసి జీవితాంతం రక్షణగా నిలుస్తాను అని హామీ ఇస్తారు. ఈ రాఖీ కట్టేటప్పుడు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టాలి. ఆ శ్లోకం ఏంటో, దాని అర్థం ఏంటో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల. అంటే బలిరాజుకు కట్టినట్లే ఈ పవిత్ర దారాన్ని నీకు కట్టాను, అది నిన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక, ఎప్పటికీ విడిపోకుండా ఉండుగాక అని దాని అర్థం. ఇట్లా రాఖీ కట్టి తమ్ముడికి కానీ అన్నకి కానీ నోటి తీపి చేసి, పెద్దవాళ్ళైతే ఆశీర్వాదాలు తీసుకుంటారు, చిన్నవాళ్ళకైతే అక్షింతలు వేసి దీవిస్తారు. అట్లానే అన్నలు కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కట్టిన సోదరిమణికి సంతోషంగా ఒక చిన్న చిరు కానుక ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే జరుపుకునే పండుగ. ఆ ఒక్కరోజు ఇచ్చే ఆ చిన్న కానుకకి ఇప్పుడు చాలా వీడియోలు వస్తున్నాయి. ఎటగారాలు చేస్తూ చెల్లి వస్తోంది, అక్క వస్తోంది, పారిపోండి అని. అది చాలా తప్పండి. చెల్లికి ఇచ్చే ఒక చిన్న కానుకను కూడా ఇంత వెటకారం చేసి వీడియోలు చేయడం చాలా తప్పు. మీ అక్కే కదా, ఎవరికి ఇస్తున్నారు? మీ అక్కకో మీ చెల్లికో ఇస్తున్నారు, ఎవరికో కాదు కదా. ఎంతో తగలేస్తున్నాం కదా, మన సోదరికి ఇస్తే సంతోషపడుతుంది. ఆ సంతోషం మీకు మంచిది, మీ ఇంటికి మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.